నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఇక హస్తప్రయోగం గురించి 1,00,000 అపోహలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు తెలిసి తెలవని పరిజ్ఞానాన్ని ప్రచారం చేస్తుంటారు. మొట్టమొదటిది, పిల్లలు పుట్టరంట కదా, హస్తప్రయోగం చేసుకునే వారికి పిల్లలు పుట్టరంట కదా అని ఒక పుకారు, అపోహ. హస్తప్రయోగం చేసుకునే వారికి మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టడానికి హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధము లేదు. లక్షణంగా పెళ్లి చేసుకున్న తరువాత మీకు కావాల్సిన ఒకరో ఇద్దరో పండంటి బిడ్డ జన్మిస్తారు. 2, నేను హస్తప్రయోగం 10 ఏళ్ళు చేసుకున్నా, 15 ఏళ్ళు చేసుకున్నా, 20 ఏళ్ళు చేసుకున్నా, నా హార్మోన్లన్నీ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి, మరి వీర్య కణాలు కూడా అయిపోయినాయి, ఖాళీ అయిపోయింది, ఇంకా మరి నాకు హార్మోన్లు పోయినాయి, వీర్యం పోయింది, నా బతికేంటని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. ఇది నీ యొక్క హార్మోన్ల ఉత్పత్తి కానీ, వీర్యం ఉత్పత్తి కానీ. సముద్రాన్ని మనం ఖాళీ చేయగలమా? సముద్రంలో బకెటో, ఒక బిందె నీళ్ళు, ఒక చెంబు నీళ్ళు తోడితే సముద్రం ఖాళీ అవుతుందా? సముద్రం ఏ విధంగా ఖాళీ కాదో, నీ శరీరం నుండి హార్మోన్లు, నీ శరీరం నుండి వీర్య కణాలు అసంఖ్యాకంగా ఉంటాయి, కోట్లాది ఉంటాయి. కనుక హార్మోన్ల ఉత్పత్తి కానీ, వీర్య కణాల ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక 3వది, అయ్యా నేను 15 ఏళ్ళు చేసుకున్నానండి, 10 ఏళ్ళు రోజు హస్తప్రయోగం చేసుకున్నాను, దానివల్ల ఇప్పుడు నా సైజు తగ్గిపోయిందని ఉంటారు. అసలు హస్తప్రయోగం చేసుకుంటే నీ సైజు పెరుగుతుంది. ఇప్పుడు మనం వ్యాయామం చేస్తే కండలు పెరుగుతాయా, కండలు తగ్గుతాయా? ఎట్లయితే వ్యాయామం చేస్తే కండలు పెరుగుతాయో, రోజు దాన్ని బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు పురుషాంగాన్ని, అది కండ పుష్టి పడుతుంది కానీ బక్కజిక్కు ఉండదు. కనుక నీవు ఆలోచన మానసికమైన ఒత్తిడి వల్ల సైజు తగ్గినట్టు భావిస్తావు, కానీ హస్తప్రయోగం వల్ల ఎట్టి పరిస్థితుల్లో సైజు తగ్గటం అనేది ఉండదు. హస్తప్రయోగం చేసుకున్న వారికి అంగం బాగా లావుగా, పొడుగ్గా, గట్టిగా ఉంటుంది. భార్యను కూడా బాగా తృప్తిపరచగలరు. ఇక 4, కొంతమందికి పురుషాంగం వివాహమైన తర్వాత వంకర తిరిగి ఉంటుంది. కుడి పక్కకు కానీ ఎడం పక్కకు కానీ 15 డిగ్రీలు వంకర ఉన్నా ఏం పర్వాలేదు. కొద్దిగా పైకో కిందకో వంకరున్నంత మాత్రాన ఒక 5-10 డిగ్రీలు ఏమీ ప్రమాదం లేదు. ఈ వంకరకిను హస్తప్రయోగానికి లింక్ పెట్టుకుని ఊహించుకుంటుంటారు. అయ్యో నేను ఇన్నిసార్లు హస్తప్రయోగం చేసుకున్నా, అదేదో పాపం చేశాను, అందువల్ల నా అంగం వంకర తిరిగిపోయిందని భావిస్తుంటాడు. కొద్దిగా వంకర పైకున్నా, కిందకున్నా, పక్కకున్నా, ఎడం పక్క, కుడి పక్క ఎక్కడున్నా కూడా రతి క్రీడలో పాల్గొనడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక 5, వీర్య కణాల సంఖ్య కొన్ని కారణాల వల్ల తగ్గుతుంది. చిన్నప్పుడు గౌద బిళ్ళలు అంటారు. చెవు ముందు భాగాన 2 లాలాజల గ్రంథులు ఉంటాయి. దాన్ని వైద్య పరిభాషలో పెరోటిడ్ గ్రంథులు అంటారు. మమ్స్ అనే వైరస్ సోకినప్పుడు లాలాజల గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు ఉబ్బి, దాని ప్రభావం వల్ల, వైరస్ ప్రభావం వల్ల వృషణాల సైజు తగ్గి, అటువంటి గవత బిళ్ళలు వచ్చిన వారికి వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది. కనుక పిల్లలు పుట్టలేదు, పెళ్ళయి 2 ఏళ్ల వరకు మనం వేచి ఉండవచ్చు. భార్యాభర్తలు కలిసి ఉంటూ సహజీవనం చేస్తూ 2 ఏళ్ల వరకు మనము పిల్లలు పుట్టడం కోసం వేచి ఉండాలి. 2 ఏళ్ల తర్వాతనే మనం సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు వీర్యము పరీక్ష చేస్తే కణాలు తగ్గుంటాయి. ఇక వీటిలో ఆలోచన మొదలవుద్ది. నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు హస్తప్రయోగం చేసుకున్నా, 20 ఏళ్ళు చేసుకున్నా, అందువల్ల నా వీర్య కణాల స్టాక్ అంతా అయిపోయింది, నా గోళీకాయలు అలసిపోయినాయి, ఉత్పత్తి చేయటం లేదని అటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. దానికి వేరే కారణాలు ఉంటాయి. వీర్య కణాలు సంఖ్య తక్కువ ఉన్నా కూడా పిల్లలు పుట్టచ్చు. IUI అనే ప్రక్రియ ద్వారా, IVF అనే ప్రక్రియల ద్వారా, మరికొన్ని ఆయుర్వేద మందులు, అల్లోపతి మందుల ద్వారా మీ వీర్య కణాల సంఖ్యను పెంచి మీకు పిల్లలు పుట్టించవచ్చు. ఈ హస్తప్రయోగానికి వీర్య కణాల సంఖ్యకు ఎటువంటి సంబంధం లేదు. ఇక 6, కొంతమందికి మొటిమలు వస్తుంటాయి. పెద్ద వయసు అయినాక, పెళ్ళైనా కూడా మొటిమలు వస్తుంటాయి. యుక్త వయసులో మొటిమలు రావటం అనేది సహజం, ఆడపిల్లలకి మగపిల్లలకి. హార్మోన్ల ప్రభావం వల్ల యుక్త వయసులో మొటిమలు వస్తాయి.
మొటిమలు ముఖం మీద ఉన్నప్పుడు గిల్లద్దు. ఆ మొటిమలు వస్తే పెళ్ళైన తర్వాత వచ్చిన మొటిమలకి ఈయన హస్తప్రయోగానికి లింక్ పెడతాడు. హస్తప్రయోగం చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఎందుకంటే నువ్వు హార్మోన్లను నియంత్రిస్తున్నావు, కోరికలు నియంత్రిస్తున్నావు. హస్తప్రయోగం ద్వారా నీవు తృప్తి పొందుతున్నావు. హస్తప్రయోగం చేసుకునే వారికి ఈ మొటిమలు కూడా నియంత్రణలోకి వస్తాయి. కనుక మొటిమలకు హస్తప్రయోగానికి ఎటువంటి లింకు సంబంధం లేదు. 7 కొంతమంది హస్తప్రయోగం చేసుకుంటే బరువు తగ్గుతామంట కదా, వీక్ అయిపోతామంట కదా అనే భావం కలుగుతుంది. వీక్ ఏమీ కారు. ఈ హస్తప్రయోగం చేసుకోవటం వల్ల మీకు రక్తం తగ్గటం కానీ, బలం తగ్గటం కానీ, శక్తి తగ్గటం కానీ ఉండదు. అయితే ఒకటి గమనించండి, భార్యాభర్తలిద్దరు రతిక్రీడలో పాల్గొన్న తరువాత కానీ, హస్తప్రయోగం చేసుకున్న తరువాత కానీ బాగా ఏదో ఒకటి తినాలి అనే ఆకలి కలుగుతుంది. ఏదో ఒకటి, ఓ పండో, బిస్కెట్టో, చిరుదిళ్ళో ఏదో ఒకటి రతిక్రీడలో పాల్గొన్న తరువాత కానీ, హస్తప్రయోగం చేసుకున్న తర్వాత ఏదో ఒకటి తింటే కొద్దిగా ఆకలి వేయచ్చు, తినాలనే కోరిక కలగచ్చు, శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. హస్తప్రయోగం వల్ల బరువు తగ్గటం అనేది అసంభవం. ఇంకా మీకు హార్మోన్ల సంఖ్య పరిమాణం పెరిగి కండపుష్టి వచ్చి కాస్తో కూస్తో బరువు పెరుగుతారు కానీ బరువు తగ్గరు. 8 వివాహం అయిన తర్వాత కొంతమందికి పురుషాంగము గట్టిపడదు. పురుషాంగం గట్టిపడకపోవటాన్ని అంగస్తంభన లోపము అంటారు. వైద్య పరిభాషలో ఈడి అంటారు. ఈడి అనగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. పురుషాంగము ఒక అందమైన స్త్రీని చూడగా అది ఉద్రేకంతో కోరికలు పెరిగి పురుషాంగం గట్టిగా అవ్వాలి. గట్టిగా లావుగా పొడుగా అవ్వాల్సిన పురుషాంగం అది నిద్రపోతూ ఉంటుంది. పురుషాంగం గట్టిగా ఇది పొడుగ్గా అయితే ముందుకు చూస్తుంది. ప్యాంటు డ్రాయర్లో ఉన్న ముందుకు పొడుచుకుని వస్తుంది. వీడికి ఈ గట్టిపడకపోవటం వల్ల కిందికి చూస్తుంటుంది, మెత్తగా ఉంటుంది, గట్టిపడదు. దీనికి గతంలో హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధము లేదు. ఇలా ఎవరికైతే ఈ పురుషాంగం గట్టిపడటం లేదో కొంత నరాల బలహీనత వల్ల జరగచ్చు. దానికి మందులు ఉన్నాయి. ఆ మందులు వాడితే పురుషాంగం గట్టిపడుతుంది. ఏం మందులు ఉన్నాయంటే 3 ఆయుర్వేద మందులు ఉన్నాయి, ఒక ఇంగ్లీష్ మందు ఉంది. ఇవి వాడండి. పూర్తిగా మీకు మళ్ళీ పూర్వ వైభవం, శోభనం రోజు ఏ విధంగా ఆనందం పొందారో స్వర్గలోక సుఖం మళ్ళీ పొందుతారు. ఈ ట్యాబ్లెట్లు ఆయుర్వేద ట్యాబ్లెట్లు మొట్టమొదటిది శిలాజిత్ డబల్ గోల్డ్, డాబర్ కంపెనీ. పొద్దున టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు. శిలాజిత్ చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీది మాత్రమే వాడండి, ఇది మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. వేరే కంపెనీలు వాడి నాకు ఆశించిన ఫలితాలు రాలేదు అంటే నేను దానికి బాధ్యుడిని కాదు. డాబర్ కంపెనీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు వాడి. డాబర్ కంపెనీ శిలాజిత్ వాడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ పురుషాంగం బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉంది. 2 అశ్వగంధ ట్యాబ్లెట్ హిమాలయ కంపెనీ తయారు చేసింది. ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 3 నెలలు. ఇక 3 ఆయుర్వేద మందు హిమ్కోలిన్ అనే జెల్, HIMCOLIN. హిమ్కోలిన్ అనే జెల్ హిమాలయ కంపెనీ తయారు చేస్తారు. అరగంట ముందు పురుషాంగం పైన, తోలు పైన, చర్మం పైన 2-3 నిమిషాలు మర్దం చేయాలి. బుల్లెట్ మీదకు వెళ్ళకూడదు, బుల్లెట్ మీద రాయొద్దు. తర్వాత ఇది కడుక్కోవాల్సిన అవసరం లేదు. పూసిన తర్వాత గట్టిపడుతుంది, లావుగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది. రతిక్రీడలో పాల్గొన్న భార్యకు కానీ మీ పార్ట్నర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. యోనిలో ఎటువంటి అనర్థాలు కలగజేయదు. అయితే ఒక్కటి గమనిక, ఈ హిమ్కోలిన్ పూసుకుని గట్టిగా పొడుగ్గా లావుగా అయిన తర్వాత కొంతమంది నోట్లో అంగం పెట్టుకునే అలవాటు ఉంటుంది. నోట్లో పురుషాంగం పెట్టుకునే అలవాటు ఉన్నప్పుడు మాత్రం నోట్లోకి హిమ్కోలిన్ జెల్ వెళ్ళటం మంచిది కాదు. కనుక కడుక్కుని తర్వాత ఆ నోట్లో పెట్టే కార్యక్రమాన్ని కొనసాగించండి. ఈ ఒక్కటి మాత్రం జాగ్రత్త వహించండి. ఈ 3 ఆయుర్వేద మందులతో పాటు ఒక అల్లోపతి మందు ఉంది. ఇప్పుడు దాకా విచక్షణ రహితంగా మందుల షాప్కి వెళ్ళి సొంత వైద్యం ఎవడో చెప్పాడు, స్నేహితుడు చెప్పాడని వయాగ్రా, సుహాగ్రా, మ్యాన్ ఫోర్స్,
ఈ రకరకాల టాబ్లెట్లు వీటన్నిటి లోపల ఉండే రసాయనం పేరు సిల్డనాఫిల్.